వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో మోడీ మెగా రోడ్ షో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రామకుప్పం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. మహిళలు ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెబుతారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ప్రజల మద్దతు మరియు స్వాగతం మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలోని విజయవాడలో వైబ్రెంట్ రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు కరీంనగర్, వరంగల్, రాజంపేటలలో 3 ర్యాలీల్లో కూడా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లోని రాజంపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారు మీ నమ్మకాన్ని వమ్ము చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ పేదలను అభివృద్ధి చేయలేదని మాఫియాను సృష్టించారన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు ఎలా గుండాయిజం చేస్తున్నారో, బీభత్స పాలన సాగిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇసుక మాఫియా అన్నమయ్య ఆనకట్టు విరిగిపోయేలా చేసింది. 25 నుంచి 35 గ్రామాలు నష్టపోయాయి మరియు డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయాయి. ఇలాంటి మాఫియాను ఇక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇలా ప్రతి మాఫియాకు చెబుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రతి మాఫియాను ఆదుకుంటుంది మరియు సరైన చికిత్సను అందిస్తుందని తెలియజేశారు. वो सबके सामने है. मैं तो हैरान हूं जिस सैन माफिया के कारण अन्नामैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई. ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है. मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है. एनडीए सरकार यहां के हर माफिया का इलाज करेगी, पक्का ट्रीटमेंट करेगी. నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ వారి కనీస అవసరాలు తీరుస్తూ వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను గత 5 ఏళ్ల పరిపాలనలో సీఎం వైఎస్ జగన్ చూపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళి అన్నారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే 5 ఏళ్లకోసారి ఓట్లు అమ్ముకునే జీవోత్సవాలు లాంటివారని చెప్పారు. సంపద సృష్టిస్తామంటూ చంద్రబాబు చెబుతున్నాడే. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దిగిన వరకు ప్రతి బడ్జెట్లో రెవెన్యూ లోటు కనిపిస్తుందని, మరి సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణముని విలేకరుల సమావేశం నిర్వహించారు. అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించే వారికి నా సమాధానం ఏమిటంటే, ఎత్తైన సిమెంట్ స్తంభాలతో గాని పెద్ద పెద్ద బిల్డింగులతో అభివృద్ధి ఏమీ రాదు. బేసిక్గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి అనేవాడు జీవశ్రయం స్థాయి నుంచి నేనొక మనిషిని అని రోడ్డు మీదకొచ్చి చెప్పుకోగలగాలి. అలా మనిషి తనను తాను చెప్పుకునే పరిస్థితికి చంద్రబాబు తన జీవితంలో తేలాడు. ఆ పని చంద్రబాబుకు చేత కాదని పోసాని కృష్ణమురళి ఎద్దేవా చేశారు. 1000 రూపాయలు ఇవ్వండి సార్, 1000 రూపాయలు తీసుకుని వీడు మళ్ళీ ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు బతకాలి? ఎప్పుడు ఈ డబ్బులతో వాడు చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి 1000 కదా 2000 ఇచ్చేయి పో,
2000 ఇచ్చేశారు. వాడు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు, వేల కోటీశ్వరులు అవుతారు. ఈ పేదవాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉన్నాడు. అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు. నేను చెప్పిందేం కాదు, ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్ లో చెప్పాడు, మన ఇండియాలో రాజకీయ నాయకులు అంతా దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు. దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రాష్ట్రం, ఆడకెళ్ళి ఒక జిల్లా, ఆడ నుంచి మండలం, లోపల కుగ్రామం. ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ₹1 ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రామానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఆ కిందకి వచ్చే వరకు, ఆ 100 కిలోమీటర్లు వచ్చే వరకు ఆ కింద వచ్చి అరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. డైరెక్ట్ గా ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి, ఎందుకు వేశాడు? ఓన్లీ ఓట్ల కోసమేనా? ఓట్ల కోసమే వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు. అంటే మీరు ధనవంతులు, మా కమ్మ ధనవంతులు, మా కాపు ధనవంతులు, వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా? ఓట్ల కోసమా? భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావునే కాదుగా. చిత్తశుద్ధి, హోల్ హార్టెడ్నెస్, మానవత్వం. వాడు మనలాంటి మనిషే, కాబట్టి మనకి డబ్బు ఉంది, వాడికి డబ్బు లేదు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమిచ్చాడు? డబ్బులు అటు ఇచ్చి వెళ్ళిపోలేదా? డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు? అమ్మా మేము పిల్లలను చదివించాలంటే వాళ్ళు అప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు. మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా, నీకు ఇస్తా, పిల్లలు చదివించు. దానికి డబ్బులు ఇచ్చాడు, నాడుగును చదివించాడు. చంద్రబాబుకు మహిళలు ఓటుతో బుద్ధి చెప్తారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత, మహిళా కమిషనర్, మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. ఓటమి భయంతో మహిళలపై దాడులు చేస్తున్న చంద్రబాబు భరతం పడతామన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. కాబట్టి మహిళలు రాకుండా చేయడానికి ఒక భయపెట్టేటటువంటి వాతావరణాన్ని ఈ రోజు తెలుగుదేశం క్రియేట్ చేస్తా ఉంది. లేకపోతే హోంమంత్రి మీద దాడి ఏమిటండి? మహిళ మీద అంటే మీరు స్పష్టంగా ఎంత దురుద్దేశపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారనేటటువంటి తెలియడం లేదా? హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడనే బెదరగొడితే మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ బెదిరిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ గూండాగిరి చేస్తారో అని చెప్పి ఓటు వేయడానికి రాకుండా ఉంటారనేటటువంటిది మీ నీచమైనటువంటి ఆలోచన కాదా? మహిళల మీద దాడులేంటి? ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రచారం చేస్తున్నటువంటి మహిళల మీద, తమ భర్త అభ్యర్థికి సంబంధించినటువంటి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబం మీద, మహిళ మీద, భార్య మీద, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల మీద మాచర్లలో దాడి చేశారు అని అంటే ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? చంద్రబాబు డైరెక్షన్ అని మేము పొద్దున ఎందుకన్నామో ఈ రోజున అన్న తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన. అంటే ప్రతి చోట మీరు ఇట్లాగే మహిళల మీద దాడులు చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారా? పోలింగ్ రోజున కూడా మహిళల్ని టార్గెట్ చేసి దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమన్నా వ్యూహం పన్నుతోందా? దిక్కుమాలిన ఆలోచనలు, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబుకే వస్తాయి. తాము ప్రజలకు ఇది చేస్తామని చెప్పలేరు, మెప్పించలేరు. తమ మేనిఫెస్టోని ఎవరు ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఒక విష ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం, ప్రజల్ని బెదరగొట్టేటటువంటి ఒక కుటిలమైనటువంటి ఆలోచనలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఇక్కడ మహిళలు ఎవరు భయపడరు. ఒకటే చెప్తున్నాం, ఈ రోజున చంద్రబాబు కానీ లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గూండాలకు కానీ ఈ రోజు మహిళలు అని అంటే ఆత్మగౌరవంతో నిలబడి ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అంతేకాదు, ఆత్మగౌరవంతో మాత్రమే కాదు, ఆడ పులుల్లాగా ఈ రోజున మీ మీద పడేటటువంటి దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చేతగాని వాళ్ళు అనుకోకండి. మీరేదో బెదిరిస్తే, కర్రలు పట్టుకుంటే, లేకపోతే బాంబులు వేస్తే, లేకపోతే ఇంకేదన్నా కారులు అద్దాలు పాల్గొడితే ఇక్కడ ఎవరో బెదిరిపోతారని చెప్పి అనుకోవద్దు. ఈ రోజున మహిళలు మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారు. ఎన్నిక పోలింగ్ దాకా ఒక టెర్రర్ సృష్టించాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి మహిళలు మీకు ఓటుతో బుద్ధి చెప్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అతని కార్యకర్తలకి ఇదేమన్నా మంచి లక్షణమా? ఇదేనా నువ్వు తీసుకొచ్చే మంచి మార్పు అంటే? నువ్వు కోరుకుంటుంది ఇలాంటి రాజకీయాన్ని? మేము ప్రశాంతమైన రాజకీయాన్ని మేము ప్రజలకు అందిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాన్ని ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలంటే మంచి చేసి చూపించు, అంతేగాని ఆడవాళ్ళ మీదకి జనాన్ని పంపించి ఆడవాళ్ళను కొట్టేయడం, ఆడవాళ్ళను బెదిరిపోయేలాగా చేయడం ఇది మనిషి లక్షణం కాదు, మగతనం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే చేత అయితే ప్రజల్ని కాళ్ళ వేళ్ళ బతిలాడుకొని మంచితనాన్ని చూపించుకోవాలి. కానీ ఇలా ఆడవాళ్ళ మీద పంపి రోజు ప్రశాంతంగా ప్రచారం చేస్తుంటే ఈ సిరిగిరిపాడు వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్షలు ఏంటి అంటే కడుపులో మీరు ఎంత కుట్ర పెట్టుకుంటే ఒక్కసారి మేమందరం ఒక చోట ఉన్నప్పుడు దాడి చేశారు. ప్రశాంతంగా జరిగిన దాన్ని ఈ 25 రోజుల నుంచి ప్రతి ఊర్లో గొప్పగా ఆదరణ పొందాము. ఈ ఊర్లో అంతకంటే ఎక్కువ ఆదరణ మాకు వస్తుందని చెప్పి కడుపులో కక్ష పెట్టుకొని ముఠాగా వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు. చూడండి ఎంతమంది దెబ్బలు తగిలి ఇంకా చాలా మంది కింద పడ్డారు. ఏమన్నా న్యాయంగా ఉందా? దయచేసి అందరూ కూడా చూడండి, ఇది రేపు బ్రహ్మారెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని వస్తే జరిగేది ఇదే. ఆడవాళ్ళని ఇలా చేశారంటే రేపు మగవాళ్ళని ఏం చేస్తారు? మమ్మల్ని బయట తిరగనిస్తారా రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే? దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం అమ్మా, ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి, మమ్మల్ని చూడండి, మా బాధ చూడండి. ఎంత మీరు మారరా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా, ఊసల లెక్కెట్టించినా, వార్నింగ్లు ఇచ్చినా మళ్లీ తమ వంకర బుద్ధిని బయట పెడుతున్నారు కేటుగాల్లో. పోలింగ్ డేట్ దగ్గర పడుతుంది. రాష్ట్రమంతటా ప్రహారీలా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం, డబ్బు, బంగారం, వెండిని రవాణా చేయకుండా అడ్డుకట్టు వేస్తున్నారు పోలీసులు. అయితేనే నగదు తరలింపు ఆగట్లేదు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో భారీగా డబ్బు పట్టుబడింది. పుష్ప సినిమా తరహాలో లారీలో తరలిస్తున్న సుమారు 8 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ తెలంగాణ బోర్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు ఓ పైపుల లోడ్ తీసుకెళ్తున్న లారీపై అనుమానం వచ్చింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా ఆ లారీ క్యాబిన్లో సపరేట్ అరలో 5 కవర్ బ్యాగులు దర్శనమిచ్చాయి. ఇక వాటిని ఓపెన్ చేయగా భారీగా నోట్ల కట్టలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మెదక్ నుంచి గుంటూరుకు ఈ డబ్బును తరలిస్తుండగా సీజ్ చేశారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేటువంటి మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని మాకుండేటటువంటి ప్రొసీజర్ ప్రకారము ఏదైతే 10 లక్షలకి పైన ఉంటుందో దాన్ని మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కన్సర్న్డ్ అది ఎవరిదనేటటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళు చేయాల్సినటువంటి యాక్షన్ వాళ్ళు చేస్తారన్నమాట. సార్ ఇది ఇది దాంట్లో ఒక డ్రైవర్, ఒక క్లీనర్ మాత్రమే ఉన్నారు. సో వాళ్ళని ప్రాథమికంగా పోలీసులు ఇక్కడే విచారించడం జరిగింది. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు, కొత్తగా మమ్మల్ని అపాయింట్ చేసుకొని ఈ లారీని గుంటూరు తీసుకోమని చెప్పారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ డబ్బు ఎవరిది అనేటువంటి విషయం మనకు రాలేదు. ప్రాథమికంగా పోలీసు వాళ్ళని విచారించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ కానీ వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని తర్వాత ఎవరిదో డబ్బు కనుగొన్న తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా వాళ్ళ మీద. ఇది గుంటూరు ఇన్ఫర్మేషన్ వచ్చి చేశారా తనిఖీ? మామూలుగా యాక్చువల్గా మా టీము ఇక్కడ సెర్చ్ చేయడంలో దొరికింది. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత నేను ఆ రోజు జగ్గైపేటగా ఉన్నాను కాబట్టి ఇది మా పరిధిలో ఉంది కాబట్టి మా టీం మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాన్ని అంతా పరిశీలించడం జరిగింది. సార్ ఇది గుంటూరులో ఏదైనా కంపెనీకి సంబంధించిందా లేకపోతే ఏదైనా పర్సన్కి సంబంధించిన కలెక్షన్ ఫండ్ డబ్బు అది ఎంక్వైరీలో తెలవాల్సి ఉంది. డబ్బు అయితే పట్టుకోవడం జరిగింది. సో పైపులు లోడ్ అయితే ఏదో ఒక
షాప్కి వెళ్తుంది. బట్ ఆ డబ్బును కూడా ఎవరో ఒకరు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. అంత డబ్బు షాప్కి వెళ్ళడం జరగదు. మేము ఇది ఎలక్షన్కి సంబంధించిందిగా అనుమానిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరో తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఫర్దర్గా మేము చేయాల్సినటువంటి క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మా పోలీసు వారు చేస్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి పట్టణంలో గల వార్డులలో 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన తరపున నాయన సోదరులు మాజీ మంత్రివర్యులు శ్రీ సుజయ్ కృష్ణ రాంగారావు ఇంటింటి ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇందులో ఉమ్మడి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామానికి టీడీపీ ప్రచారానికి వెళ్లిన కోట్ల సుజాతమ్మను గ్రామస్తులు చుట్టుముట్టారు. గ్రామంలో అభివృద్ధి నామమాత్రమేనంటూ ముఖ్యంగా త్రాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, ట్యాంకర్ వచ్చినా కొందరికే పరిమితం అవుతుందని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ పోస్టర్లు వేసిన ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారని చెప్పడంతో ఆమె వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారికి ఫోన్ చేశారు. గ్రామంలో ఒక్కచోటనే నీటి ట్యాంకులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నేను కూడా పెడతా రేపు పొద్దున ఫోటోలు. తమాషా చేస్తున్నారా మీరు? చెక్ చేసుకోయా, నీకు పంపించినాం చూడు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు చేస్తున్నాం కాదు. మోటారు పైపు తెచ్చేస్తే దాంట్లో నీళ్ళు రాలేదు అన్నప్పుడు అది మాకు రోడ్డు ముందు వస్తాయి, రోడ్లు ఖచ్చితంగా ఇంతవరకు రోడ్లు వర్షం చేయడం కాదు మేడం. రోడ్లు వస్తాయంటే గుంతలు, లెట్రిన్ గుంతలు తోకున్నారమ్మా. అర్సదండి గవర్నమెంట్ ఎంప్లాయర్స్ పోయి కార్లు అన్ని బైక్లు మంది కొంతలు ఎక్కడికెళ్ళే మాకు ఇదొక్కటి మాకు రోడ్డు సార్ కాలువలు వేసినారు. మేము ఎక్కలేక చెట్టు కింద చాలా గలీజ్ అసలు కూర్చుంటే కూర్చుంటారు, కలుసుకోవడానికి కూర్చుంటారు. వాటర్ తప్పు మీకు ఎన్ని ట్యాంకర్లు చదువుతున్నారు? మన 5 అని చెప్తున్నారు.
అవునయ్యా, ట్యాంకర్ తెచ్చి ఇక్కడ ఎవరు పట్టుకొని దాంట్లో పెడితే లైన్ కి పెట్టాలి కదా. మీరు 5 ట్యాంకర్లు 6 ట్యాంకర్లు తోడుతున్నాం అన్నప్పుడు ఒకటే దగ్గర 5 ట్యాంకర్లు పెడితే ఎవడు వచ్చి తీసుకపోతాడయ్యా? చూడు, ఇక్కడ 4 పక్కన 4 బొమ్మలు పెట్టినారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా రుత్తల శ్రీరామ్మూర్తిగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు స్పీచ్ పెట్టవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ 9 గ్యారెంటీ హామీలతో ప్రజలలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే తొలి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన సంతకం చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండవది రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఒకేసారి చేస్తానని అన్నారు. నేను నా యొక్క నాలెడ్జ్ని నర్సీపట్నంలో ఉండే సమస్యలపై పోరాటం చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా మాట్లాడారు. నేను నర్సీపట్నం వచ్చాను. నా టైము, నా నాలెడ్జ్ నర్సీపట్నం కోసం వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నా. మీకు ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటా. మీ సమస్యల మీద పోరాటం చేయాలన్నా, లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళి సమస్యకి పరిష్కారం తీసుకెళ్లాలన్నా కూడా ఫ్యూచర్లో, భవిష్యత్తులో కూడా మీకు అందుబాటులో ఉంటానని మాత్రం మొదటి వాగ్దానంగా మీకు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 10 సంవత్సరాలు అయింది. మన రాష్ట్రంలో మళ్ళీ ప్రజల స్థితిగతులు నార్మల్ స్థితి తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి మేనిఫెస్టోని ఈ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తెలుగుదేశం కానీ, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ కానీ ప్రత్యేక హోదా మీద దొంగ పోరాటాలు చేసినా ఫలితం రాలేదు. కాబట్టి మేము మొట్టమొదటి సంతకంగా, ఈ సంతకం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి రాహుల్ గాంధీ గారు సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆంధ్రాకి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పేసి నేను మేనిఫెస్టోలో కూడా దాన్ని మొదటి విషయంగా తెలియజేయడం జరిగింది. సో మా మొదటి వాగ్దానం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకంగా 10 సంవత్సరాలకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడానికి మేనిఫెస్టోలో మొట్టమొదటి వాగ్దానంగా పెట్టడం జరిగింది. 2, నేను మన స్టేట్కి సంబంధించి మనకి లబ్ధి చేకూరే చెప్తున్నా. రెండోది, రాజీవ్ గాంధీ కాదు, ఆంధ్ర ప్రజలందరూ కూడా దీనివల్ల లబ్ధి పొంది రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా చూశారు. తెలుగుదేశం 5 సంవత్సరాలు రైతు రుణమాఫీ పెట్టలేకపోయారు. తర్వాత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు కూడా రైతు రుణమాఫీ వాళ్ళు ఆచరణలోకి తీసుకురాలేకపోయారు, అంటే వాళ్ళ మేనిఫెస్టోలను పెట్టలేకపోయారు. ఈసారి రెండో వాగ్దానంగా 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకి ఒకేసారి చేయడానికి అని చెప్పేసి మా రెండో వాగ్దానంగా చేయడం జరిగింది. ఇక గత 4-5 నెలలుగా చూసుకుంటే 5 గ్యారెంటీలు ఇచ్చాం. కర్ణాటకకి ప్రజలు ఆదరించారు. అదే గ్యారెంటీ కార్డుని తెలంగాణ తీసుకొచ్చి 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు ఆదరించి అధికారం ఇచ్చారు. అదే దాన్ని, అంటే మీకు ఒక ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా కూడా ఒక కన్సల్టెంట్ పీకే లాగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పనిచేశారు, కర్ణాటకలో పనిచేశారు, అధికారాన్ని తీసుకొచ్చి అంటే ప్రజల అభిమానాన్ని పొందగలిగాం. అదే కన్సల్టెంట్ ఇప్పుడు ఆంధ్ర కూడా పనిచేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. 5 గ్యారెంటీలతో అధికారం వచ్చింది, 6 గ్యారెంటీలతో కూడా ప్రజలు మనల్ని అభిమానించి అధికారం ఇచ్చారు. ఇప్పుడు మీ ముందుకి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకి 9 గ్యారెంటీలతో మేము ఎజెండా తీసుకొచ్చి ఒక స్మార్ట్ కార్డ్ అని చెప్పేసి 2 రాష్ట్రాల్లో విస్తృతమైన ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయలేదు? షర్మిలమ్మ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రోజు తప్పించి రోజు ఆంధ్రాలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఆవిడ ప్రచారం ఎలా జరుగుతుందంటే, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆపారో, ఒకటి పాదయాత్ర ఇచ్చాపురంలో ఆపారు, అక్కడి నుంచి ఆవిడ పాదయాత్ర కాదు కానీ దానికి దీటుగా ఒకటి ప్రచారం మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే అనకాపల్లిలో మనం పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తర్వాత ఆయన ఒక కార్యక్రమాన్ని, ఏది ఆయన చనిపోయే టైంలో రచ్చబండ కార్యక్రమం,
రచ్చబండ కార్యక్రమం ఆయన చనిపోయిన క్రమంలో వేరే వాళ్ళు కొనసాగించలేదు. వేరే వాళ్ళు అంటే మీకు ఐడియా వచ్చింది ఇప్పటికే. కానీ షర్మిలమ్మ మాత్రం దాన్ని కొనసాగింపుగా చేస్తే ములగపూడిలో మనం రచ్చబండ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కాకినాడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు, ప్రతిపాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ అన్నారు. ఏలేశ్వరం, లింగంపర్తి తదితర గ్రామాల్లో నీరుకొండ సత్యనారాయణతో ఎంఎం పల్లంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబంలో ఓ మహిళకు అకౌంట్లో నెలకు 8,333 రూపాయలు సాధారణ ఖర్చులకు వేస్తామని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీస వేతనం 400 రూపాయలు పెంచుతామని, అలాగే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పేద పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పేదల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే ప్రజలంతా హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొప్పన కోటేశ్వరరావు, కరణం శ్రీను, నీరుకొండ సత్యబాబు, అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్ణయించడం జరిగింది. అలాగే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ ఉంది. అలాగే మన ఉపాధి హామీ వేతనాన్ని కూడా 400కి పెంచడం జరిగింది. కేజీ టు పీజీ విద్య అందరికీ కూడా నిర్బంధ విద్య, కార్పొరేట్ విద్య అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ఇల్లు లేని పేద మహిళలకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు ఇస్తున్నారు. ఇలా 9 హామీలతోటి మన మహాలక్ష్మి స్కీమ్ 8,333 రూపాయలు అది కూడా నెలకి వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా అనేది వస్తుంది. ఒక ప్రత్యేక హోదా వచ్చింది అంటే మనకు పరిశ్రమలు వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తాయి, వాటర్ రేవులు వస్తాయి, రోడ్లు వస్తాయి, అంతా డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడే మన యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రత్యేక హోదా అనేది మన పాలించినటువంటి ఇద్దరు కూడా తెలుగుదేశం, మన వైసీపీ కూడా మనకి ప్రత్యేక హోదా గురించి నేను ఏలేశ్వరంలో క్యాంపెయిన్కి రావడం జరిగింది. నాకు తృప్తి ఏమిటంటే ఏలేశ్వరంలో ఒక మంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకురాగలిగాను. అది ఇక్కడ ప్రాంతీయ వాసులందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏలేరు ఆధునీకరణకు కూడా నేను చాలా కృషి చేసి ఆనాడు చాలా నిధులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారుగా తీసుకురావడం కూడా జరిగింది. అది ఈ ప్రాంతానికి ఏదో చేయగలిగానే తృప్తి నాకుంది. ఇవాళ మరి అభ్యర్థులుగా నీరుకొండ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా, నేను ఎంపీ అభ్యర్థిగా మేము ముందుకు రావడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకి తేడా ఏమిటంటే దేశంలో వచ్చే ప్రగతిని నలుగురికి బార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. మేము 2004 నుంచి 2014లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పని లేని టైంలో పని కల్పించి మరి కుటుంబాలని నిలిపెట్టాం. చాలా కోట్లాది మంది కుటుంబాలు మేము నిలబెట్టాం. అలాగే ఈనాడు పిల్లలు చదువుకుంటున్నారంటే, ఉచితంగా చదువుకుంటున్నారంటే దేశవ్యాప్తంగా మేము అది ఒక జన్మ హక్కుని చేసాం. చదువు అనేది మన దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా అది జన్మ హక్కు చేసి 8వ తారీఖు వరకు ఉచితంగా చదువు, మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం జరిగింది. తర్వాత దారిద్ర్య రేఖకి ఇంకా చాలామంది దిగువనున్నారని గ్రహించి రైట్ టు ఫుడ్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి కనీసంగా ఎంతో కొంత వాళ్ళకి ఆకలి బాధ లేకుండా కూడా మేము ఆనాడు చట్టాన్ని తీసుకొచ్చాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న తేడా. బీజేపీ వాళ్ళు ఈ ఉపాధి హామీ పథకాన్ని డైల్యూట్ చేయడానికి చూశారు. తర్వాత మిగతావన్నీ కూడా డిస్కంటిన్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ఈ మధ్య జరిగిన సర్వేల్లో ఎక్కువగా ప్రజలు ఆందోళన పడేది ఏమిటంటే, ఒకటి నిత్యావసర వస్తువుల ధరలు చాలా విపరీతంగా పెరిగాయి అనేది ఒక ఆందోళన. రెండోది నిరుద్యోగ సమస్య అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత హెచ్చుగా ఎప్పుడు లేదనేది కూడా ఆందోళన పడుతున్నారు. రైతులను ఆదుకునేది వైసీపీనే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు.
గతంలో హైదరాబాద్ బషీరాబాద్లో రైతులపై కాల్పులు చేయించి వ్యవసాయం దండగాని అన్న నాయకుడు చంద్రబాబు అని, రైతుల పంటలకు ఇన్సూరెన్స్ పెట్టి పంట నష్టపోతే అదే సంవత్సరంలో నష్టపరిహారం అందేలా చూసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం సంభవించిన ఎదురుగాలులతో కూడిన వర్షం వలన ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కెడ్మిల్లి, రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామాలలో దెబ్బతిన్న అరటి పంటలను చిర్లా జగ్గిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం అనేమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, కమెడియన్ రఘుతో కలిసి రోడ్ షో. భారీగా తరలివచ్చిన కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు. సినీ హీరో నారా రోహిత్ మాట్లాడుతూ, ఏపీలో రాక్షస పాలన సాగుతుంది. రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు అందరూ ఐక్యమతంగా కలిసి రావాలి. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అని పేర్కొన్నారు. అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడయ్యా జగనన్న. గొర్రెలు పెంచుకోండి, మేకలను పెంచుకోండి, చేపలను పెంచుకోండి అని. గౌడ సోదరులారా, యాదవ సోదరులారా, గంగపుత్ర సోదరులారా, మన జీవితాలు బాగుపడద్దా? మనం అడుగులు ముందుకేయద్దా? మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలా? అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పెరుగుతాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి, రేపు ఆయన నిన్నటిదాకా నొక్కిన బటన్లో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలా. మీరందరూ కలిసి ఒకటే బటన్ 5 సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే మన చంద్రన్న అభివృద్ధి వస్తుంది. మీకు అభివృద్ధి కావాలా? జగనన్న గన్ను కావాలా? అభివృద్ధి మనకి ముఖ్యం. మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం ముఖ్యం, మనకు ప్రాథమిక విద్య ముఖ్యం, ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యం, సాగునీరు, తాగునీరు ఇవన్నీ ముఖ్యం. వీటి కోసం మీరు మరొకసారి గట్టిగా ఆలోచించి, మనకు ముద్దులొద్దు, మనకి కావాల్సింది అభివృద్ధి. కాబట్టి హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జోహార్ ఎన్టీఆర్. ఇంకొక 4 రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి. మీరందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహం అలాగే కంటిన్యూ చేసి ఎలక్షన్ 13వ తారీఖున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీ అందరికీ కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు. మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ. ఆయన అలాగే సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. అలాగే ఈ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు. దాంతో అందరూ భయంలో ఉన్నారు. ఎందుకంటే మన తాతలు, మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్నే చెప్పారు, ఖచ్చితంగా దాని మీద రాజముద్ర వేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని. సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు. మీ భూములకి గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు, మీ భూములు మీ దగ్గరే ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో. సో మీరు మే 13వ తారీఖున తెలుగుదేశం పార్టీకి వేసి ఇటు కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.
ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్తే.